దేవుడికి స్తోత్రం. మీకు అందరికీ నా వందనాలు. ఈరోజు పునరుత్థాన దినం, అంటే యేసుక్రీస్తు లేచిన దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మనము కూడా దేవుడి వాక్యాన్ని కొంచెంసేపు మాట్లాడుకుందాం. దేవుడు యేసుక్రీస్తు పునరుత్థానం, నేనే పునరుత్థానము, నేనే జీవమని ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు. ఆ ఆయన చెప్పినట్లుగానే చనిపోయి తిరిగి లేచి మరలా ఆ 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మనల్ని ఆకాశం నుంచి చూస్తూ ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడన్న సత్యంతో మనమంతా క్రైస్తవులుగా జీవిస్తున్నాము. దాని గురించి, దేవుడి యొక్క పునరుత్థానం గురించి మనము స్పష్టంగా మాట్లాడుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాము. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది బైబిల్ గ్రంథానికి ప్రామాణికం. క్రైస్తవ జీవితానికి, క్రీస్తు యొక్క జీవితానికి ప్రామాణికం ఏంటంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందారు. యేసుక్రీస్తు చనిపోయింది ఎందుకంటే మన పాపాల నిమిత్తము చనిపోయాడు. సమాధి చేయబడ్డాడు, తర్వాత సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదంతా లేఖనాల ప్రకారం, అంటే దేవుడి యొక్క ఆలోచన ప్రకారము, దేవుడి యొక్క అంటే భవిష్యత్ జ్ఞానమును అనుసరించి దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారము, ఇదంతా దేవుడి సృష్టిలో మర్మం ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన యొక్క ఆలోచన చొప్పున చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, 3వ దినమున తిరిగి లేచాడు. లేఖనముల ప్రకారము అనేది ప్రతిదీ చెప్తుండే. అంటే బైబిల్లో దేవుడి యొక్క దివ్య జ్ఞానము, ఆయన యొక్క ఆలోచన ప్రకారం ఇదంతా జరిగినట్లుగా చెప్తుంది. మొట్టమొదటిగా చూసినట్లయితే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడని స్పష్టంగా తెలియజేస్తుంది. మన పాపాల నిమిత్తం అంటే ఏదైనా తోటలో ఆదాము దేవుడి యొక్క మాటని వ్యతిరేకించడం మూలంగా, దేవుడి ఆజ్ఞని ఉల్లంఘించడం మూలంగా ఆయన పాపంలో పడిపోయాడు. అంటే దేవుడి ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్తాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆదాము దేవుడి యొక్క ఆజ్ఞని ఉల్లంఘించటం మూలంగా, వ్యతిరేకించటం మూలంగా పాపం చేసి, ఆ పాపం వల్ల శారీరకమైన మరణాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి ఆ మరణం నుంచి సమస్త మానవాళిని విడిపించాలి. కాబట్టి దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి అందరి పాపముల ప్రాయశ్చిత్తం కోసము చనిపోవటానికి, సిలువలో చనిపోవాలని చెప్పి దేవుడి యొక్క నిర్ణయం ప్రకారము, లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు వచ్చి ఈ లోకంలో మనందరి పాపాలకి విమోచన క్రయధనముగా, పాప పరిహారార్థం తన సిలువలో చిందిన రక్తము మన పాపాలని శుద్ధీకరించి నీతిమంతులుగా తీర్చి దేవుడితో సమాధానపరుస్తుంది అనే దేవుడి యొక్క ఆలోచన ప్రకారం ఈ లోకానికి వచ్చి మనందరి కోసం చనిపోయాడు. చనిపోయిన తర్వాత పాతిపెట్టబడ్డాడు. పాతిపెట్టబడిన వ్యక్తి మరలా 3వ దినం నాడు తిరిగి లేచాడు. మనుషులైతే చనిపోతారు, తిరిగి లేవరు. వాడికి ఆ శక్తి లేదు. చనిపోవటానికి భయపడుతూ అయ్యో చనిపోతున్నాను ఏడుస్తూ చనిపోతాడు. కానీ దేవాది దేవుడికి తన యొక్క ప్రాణం మీద అధికారం కలదు. నా ప్రాణం పెట్టుటకును నా ప్రాణం తీసుకుంటకు నాకు అధికారం కలదని యోహాను సువార్త 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. ఒక వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. 18వ వచనము, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనము, ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఎవడనూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు,
దానిని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతుందని యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు. నేను గొర్రెల కోసం ప్రాణం పెడతానని పైన వచనాల్లో కూడా చెప్తాడు. ఇక్కడేమంటాడు, నా అంతటా నేనే ప్రాణం పెడుతున్నాను, నా అంతటా నేనే అది తీసుకుంటా. రెండింటికి నాకు అధికారం ఉంది. నా ప్రాణాన్ని చనిపోవటానికి నాకు అధికారం ఉంది, చనిపోయాక తిరిగి బ్రతకటానికి కూడా నాకు అధికారం ఉన్నదని దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్పినట్లుగా ఉంటుంది. కాబట్టి ఆయన మరణాన్ని జయించి జయశీలుడిగా 3వ దినమునాడు దేవుడి యొక్క లేఖనాల ప్రకారము 3వ దినాన దేవుడి యొక్క ఆలోచన ప్రకారము లేచాడు అన్నది సత్యం. మరి ఈ సత్యము బైబిల్లో ప్రకటించబడుతుంది. మరి దేవుడు లేచిన తర్వాత ఎవరెవరు చూశారనేది రకరకాలుగా ఉంటుంది. కానీ కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం అయితే ప్రత్యేకంగా యేసుక్రీస్తు పునరుత్థానం గురించి ఈ అధ్యాయం మొత్తం ఉంటుంది. యేసుక్రీస్తు అసలు పునరుత్థానుడే లేకపోతే ఆయన దేవుడే కాదు కదా, అప్పుడు మనం నమ్ముకోవటమే వ్యర్థం కదా, మనం విశ్వసించటమే వ్యర్థం కదా. అలా కాదు, ఆయన పునరుత్థానుడే లేచాడు 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 దీనికి సాక్ష్యమని ఈ అధ్యాయం మొత్తం 15వ అధ్యాయం మొత్తం అపోస్తలుడైన పౌలు ఘంటాపదంగా తన యొక్క ఆలోచన విధానాన్ని, దేవుడి యొక్క మర్మాన్ని, దేవుడి ప్రేమని, ఆయన పునరుత్థానుడే లేచిన విధానాన్ని స్పష్టంగా ఈ 15వ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది. యేసుక్రీస్తు చనిపోయిన దగ్గర నుంచి పునరుత్థానుడే లేచాక ఎందుకు చనిపోయాడు, ఎందుకు లేచాడు, ఎవరు చూశారు, అసలు ఏం చేశాడు, సిలువలో యాగం అనేది ఆయన మరణం నుంచి లేచిన తర్వాత ఏం చేశాడని స్పష్టంగా తెలుస్తుంది. చనిపోయిన తర్వాత తిరిగి లేచాక ఆయన ఎవరెవరికి కనబడ్డారనేది కింద 4 వచనాల దగ్గర నుంచి వరుసనంగా చదువుకుంటే తెలిసిద్ది. ఫస్ట్ ఆయన కేపాకును, తర్వాత 12 కనపడిన 4వ వచనం చదువుతున్నాను. ఆయన కేఫాకును, తర్వాత 12 మందికి కనపడిన, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే కనబడిన, వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచి ఉన్నారంటే పౌలు భక్తుడు చెప్పే సమయానికి కొందరు తర్వాత ఆయన యాకోబునకును, అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడిన, అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్లున్న నాకును దమస్కు మార్గంలో కనబడ్డాడని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఈయన లేచిన తర్వాత ఎంతమందికి కనబడ్డాడు అనేది ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కేఫాకు కనబడ్డాడు, 12 మందికి కనబడ్డాడు, తర్వాత 500 మందికి కనబడ్డాడు, తర్వాత యాకోబు అని ఆయన యొక్క సహోదరుడికి కనబడ్డాడు, తర్వాత అపోస్తలు అందరికి కనబడ్డాడు, చివరిగా సౌలు అనే పౌలుకి దమస్కు మార్గంలో కనపడినట్లుగా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు తిరిగి లేచాక అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో కూడా 3వ వచనంలో కూడా 40 దినాలు కనపడినట్లుగా మనకు తెలుసు. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన 40 దినాలు వాళ్ళకి అగుపడుచు తను లేచినట్లుగా రకరకాలైన, అంటే బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో తన గురించి ఏమి రాయబడింది అని స్పష్టంగా వాళ్ళందరికీ వివరించి అర్థమయ్యేటట్లుగా స్పష్టంగా చెప్పినట్లుగా కూడా అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరచుకొనెను అని ఉంటుంది. అంటే 40 దినాలు వాళ్ళకి కనపడుతున్నాడు, 40 దినాలు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, దేవుడు రాజ్యం యొక్క మర్మాలను చెప్తున్నాడు, తన్ను తాను వాళ్ళకి సజీవుడిగా, అంటే మరణాన్ని జయించిన జయశీలుడుగా వాళ్ళందరికీ 40 దినాలు కనపడుతూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో స్పష్టం. అంటే ఈయన లేచిన తర్వాత లేచాడు అని చెప్పి సర్వ సృష్టిలో అందరికీ కనపడినట్లుగా ఉంటుంది. అంటే మనం బైబిల్ గ్రంథాన్ని మనం ఎంత చక్కగా చదువుకున్నా కానీ దేవుడు తరుగుతున్న ప్రతి దాన్ని స్పష్టంగా దాంట్లోనే బైబిల్లోనే రాసి పెట్టి ఉంచాడు. ఇదేం మర్మమేమీ కాదు. దేవుడు స్పష్టంగా, మనుషులంతా దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారన్న ఉద్దేశంతో సైతాన్ స్వభావం కలిగిన వ్యక్తులని అలాంటి దాన్ని స్పష్టంగా ప్రతిదీ తూచా తప్పకుండా బైబిల్ గ్రంథంలో రాసి పెట్టినట్లుగా ఉంటుంది. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 20వ వచనం దగ్గర నుంచి చదువుకున్నట్లయితే, ఇప్పుడు యేసుక్రీస్తు అప్పటి వరకు చనిపోయిన వాళ్ళలో ప్రపంచంలో ఏ వ్యక్తి బ్రతకలేదు. మొట్టమొదటిగా ఒక వ్యక్తి తనంతట తాను శక్తి కలిగి, పునరుత్థానపు శక్తి కలిగి ప్రపంచంలో తిరిగి మరల చనిపోయిన వ్యక్తి బ్రతకటం అనేది యేసుక్రీస్తు మాత్రమే దేవుడి యొక్క ఆత్మశక్తితో, పునరుత్థానం శక్తితో చేసిన వాళ్ళలో ప్రథముడై ఉన్నాడని చెప్పి పౌలు భక్తుడు చెప్తాడు. 20వ వచనం 27 చదువుకున్నాము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా
క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. క్రీస్తు ప్రథమ ఫలము అంటే యేసుక్రీస్తే మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తుల్లో లేపబడి, అంటే తనంతట తాను శక్తి కలిగి లేపబడిన వ్యక్తిగా ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగినని స్పష్టంగా చెప్తున్నాడు. ఒక మనిషి ద్వారా మరణం వచ్చింది. ఆదాము వల్ల ఏదైనా తోటలో మరణం సంప్రమించింది. అదే మనిషి ద్వారా, అంటే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన మనిషి రూపంలో జీవించి మనిషిగా చనిపోయి మరలా మృత్యుంజయుడై పునరుత్థానుడై లేచినట్లుగా ఒక మనిషి ద్వారా ఈ లోకంలోకి ఆదాము ద్వారా ఎలాగైతే మరణం అనేది పాపం చేయటం మూలంగా సంక్రమించిందో, ఈ మనిషి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి పాపరహితుడిగా జీవించి పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెప్తే ఆదాం పాపం చేసి మరణానికి సంక్రమిస్తే మరణానికి ప్రాప్తుడయ్యాడు. కానీ యేసుక్రీస్తు అనే వ్యక్తి ఈ లోకంలో పాపం లేని వ్యక్తిగా పాపరహితుడిగా జీవించి మరణానికి ఆయన మీద అధికారం లేకోకుండా తనంతట తాను చనిపోయి తిరిగి లేచి ప్రథమ ఫలముగా పునరుత్థానం పొందిన ప్రథమ ఫలముగా ప్రథమ వ్యక్తిగా ఉంది. ఒక మనుషుడి ద్వారా పాపం చేయటం మూలంగా మరణం వచ్చింది. ఇంకొక కడపటి ఆదామైన యేసుక్రీస్తు పాపరహితుడిగా జీవించటం మూలంగా ఆ మరణం మీద అధికారాన్ని పొంది పునరుత్థానం అనేది యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఆదాము ద్వారా మరణం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా మరణం మీద విజయం కలిగి పునరుత్థానం అనేది వచ్చిందని ఈ పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు. అదే మళ్ళీ ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం 5వ వచనంలో, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తుంది? నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు అంటాడు యేసుక్రీస్తుని. మృతులలో నుంచి ఆది సంభూతుడుగా లేచిన వాడు అంటే మృతుల్లో మొట్టమొదటిగా చనిపోయిన తర్వాత తన శక్తితో దైవశక్తితో లేచిన వ్యక్తిగా యేసుక్రీస్తుని మనం తెలుసుకుంటామంటాము. అది గట్టిగా మనం బలంగా నమ్మాలి, ఇతరులకు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మన జీవిత విధానం ఉండాలని చెప్తాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం ఇంకా చదువుతున్నట్లయితే 22వ వచనంలో, ఆదాము నందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడు. ఆదాము ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. క్రీస్తు ద్వారా బ్రతికింపబడ్డ. ఆదాము పాపం చేయటం మూలంగా మరణాన్ని తెచ్చి అందరూ చనిపోతున్నారు. ప్రపంచ మానవాళి అప్పటి నుంచి చనిపోతుంది. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో ఆయన ద్వారా అందరూ బ్రతికింపబడుతుంది. అంటే పునరుత్థాన శక్తిని యేసుక్రీస్తు దగ్గర నుంచి పొందుకుంటూ ఉన్నాడు అనేది తర్వాత వరుసలో స్పష్టంగా చెప్తాడు. యేసుక్రీస్తు చనిపోవటం మూలంగా మనం ఎలా బ్రతికించబడుతున్నామో ఆ యొక్క ఉజ్జీవమైన స్థితిలోకి మనం ఎలా నడిపించబడుతున్నామో తర్వాత 23వ వచనంలో ఏం చెప్తాడంటే, ప్రతి వాడును తన వయసులోనే బ్రతికింపబడును, ప్రథఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుడికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకన్నా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. కడపట నశింపసేయు శత్రువు మరణము. యేసుక్రీస్తు ద్వారా మనకి బ్రతికించాడు, పునరుత్థానాన్ని ఇచ్చినాడు. అప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు అందరూ మనం కూడా బ్రతికించబడతాం. చివరికి దేవుడు వచ్చి ఈ లోకంలో వచ్చి అన్నిటినీ అంతం చేశాక చివరికి చనిపోయే శత్రువు ఏంటంటే మరణం మీద విజయం ఇచ్చాడు. కానీ దేవుడు రెండోసారి వచ్చాక మరణాన్ని అగ్నిగుండంలో పడేస్తున్నట్లుగా మనకి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చివరిగా మరణాన్ని తీసుకెళ్ళిపోయి అగ్నిగుండంలో పడేస్తాడు. పునరుత్థానం 2 రకాలుగా ఉంటుంది. జీవ పునరుత్థానము, మృతుల పునరుత్థానం అన్నది. అంటే మనుషులంతా ఇప్పుడు లేపబడుతున్నారు. ఈ పునరుత్థానము 2 రకాలుగా ఉంటుందని యాకోబు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 28వ వచనం చదువుతాము. దీనికి ఆశ్చర్యపడకుడి, 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు వెళ్తారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆకాశంలో బోర మోగినప్పుడు ఆయన వచ్చినప్పుడు మేలు చేసిన వాళ్ళంతా జీవ పునరుత్థానానికంటే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి
ఆయన యొక్క సత్యంలో యథార్థమైన జీవితాన్ని జీవించే ప్రతి వాళ్ళు జీవ పునరుత్థానం ఉండి దేవుడి దగ్గరికి వెళ్తారు, మిగతా వాళ్ళంతా తీర్పు పునరుత్థానంకి వెళ్ళి నరకానికి వెళ్తారని చెప్పాడు. అంటే ఈ పునరుత్థానం అనేది యేసుక్రీస్తు ద్వారా లేచుట ద్వారా మాత్రమే మరణానికి అప్పగించే ఆదాము ద్వారా మనమంతా మరణానికి అప్పగించబడిన వారము ఈ యొక్క పునరుత్థాన దినం నాడు యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచుట మూలంగా మనము ఆ మరణం మీద అధికారం కలిగి బ్రతికించబడిన వ్యక్తులుగా దేవుడితో జీవింపచేసే ఆత్మని దేవుడు ఆ శక్తి ద్వారా మనకిస్తాడు. బ్రతికించాడు, మరణం మీద విజయాన్ని ఇచ్చాడు, మన జీవింపచేసేటట్లుగా చేశాడు అనేది బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే మొదటి ఆదాము ద్వారా మనకు మరణం వచ్చింది, మొదటి ఆదాము పాపం చేశాడు, దాని మూలంగా మరణపు శాపం కింద మనం ఉంటే కడపటి ఆదామైన యేసుక్రీస్తు వచ్చి తన విలువైన పవిత్రమైన జీవితాన్ని జీవించి ఎటువంటి పాపరహితుడిగా చనిపోయి ఆ మరణం మీద ఆధిపత్యాన్ని పొంది తన సజీవుడిగా తిరిగి లేచి మృత్యుంజయుడిగా లేవటం మూలంగా మన జీవితాల్లో కూడా ఒక నిరీక్షణనిచ్చి మనము కూడా జీవిస్తాము, మనము కూడా బ్రతుకుతాము, బ్రతికిన తర్వాత ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉంటామనే ఒక బలమైన నిరీక్షణని యేసుక్రీస్తు కలుగచేసిన దినమే ఈ దినము. ఈ దినం అంటే యేసుక్రీస్తు తిరిగి లేచడం మూలంగా మనం కూడా చనిపోయిన తర్వాత ఆయనతో పాటు లేస్తాము అనే ఒక బలమైన నిరీక్షణతో ఉంటాం. అయితే ఈ నిరీక్షణ క్రైస్తవులకి మాత్రమే ఉంటుంది, లోకంలో వాళ్ళందరికీ ఉండదు. వాళ్ళేమనుకుంటారు, ఈ లోకం వరకే, ఇంకా పరలోకం ఉండదు, నరకం ఉండదు, తర్వాత జన్మ అంటూ ఉండదు, కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలము తినేసేసి తాగేసేసి చనిపోదాము, ఎవడు మనల్ని అడిగేదని ఇష్టానుసారుగా రీతిగా ఉండదు, కానీ మీరు అలా ఉండొద్దు అని చెప్పి ఒక దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. అదేంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోనే 32, 33, 34 వచనాలు చదువుకుందాము. 32, 33, 34 వచనాలు పైంది కూడా చదువుతాను నేను. మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందము తాగుదము అని అనుకుంటూ ఉంటారు. మృతులు లేపబడినాయి అక్కడ అంటే పునరుత్థానం అనేది లేదు, మేము ఇంకా చచ్చిపోయిన తర్వాత ఇంక లెగమని లోకస్తులంతా ఏమనుకుంటారు, ఇంకేమీ లేదు, దేవుడు లేడు, ఏమీ లేదు, ఇంక ఈ లోకంలో పుట్టాము, తర్వాత ఇంకా తీర్పు అనేది ఏమీ ఉండదు, పరలోక రాజ్యం అనేది లేదు, ఏమీ లేదని చెప్పేసి లోకం అంతా ఏమి చేస్తారంటే ఇక మృతులు లేవటం అనేది ఉండదు. మృతులు లేపబడిన ఎడల ఇంకా చనిపోతాం, రేపు చనిపోతాము కనుక తినేద్దాము, తాగేద్దాము, మనకు నచ్చినట్లుగా జీవిద్దామని లోకంలో వాళ్ళు అనుకుంటున్నట్లు ప్రతి వ్యక్తి అనుకుంటాడు. కాబట్టి మనకేం చెప్తున్నాడంటే మోసపోకుడి, దుష్ట సాంగత్యం, మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవక్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుడి కూర్చిన జ్ఞానము కొందరికి లేదు అని చెప్తున్నాడు. అంటే మోసపోకుండా అలాంటి మాటలు విని ఇంకా దేవుడు వస్తాడు, మంచివాడిని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు, చెడ్డవాళ్ళని నరకానికి అప్పగిస్తాడని ఆది చెప్పుకోకుండా ఎలా జీవించినా పర్వాలేదు, తినేసేసి తాగేసేసి సంతోషించండి, దేవుడు కృపామయుడు, మిమ్మల్ని నచ్చినట్లుగా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు పరలోక రాజ్యం లేదు, ఏమీ లేదు, ఇక్కడ ఉన్నంత వరకు తిని తాగి ఇష్టానుసారంగా జీవిద్దామని చెప్పి లోకంలో జీవిస్తుంటారు. అలాంటి జీవిత విధానాన్ని చూసి, వాళ్ళు చెప్పేదాన్ని చూసి మోసపోవద్దు. దుష్ట సాంగత్యం అంటే అలా బోధించే వాళ్ళతోనూ అలా తిరిగే వాళ్ళతోనూ మీరు తిరగటం మూలంగా మీ జీవితాల్లో కూడా పాపానికి మీరు దాసులైపోయి భ్రష్టత్వంలోకి నడిపించబడతారు. కాబట్టి జాగ్రత్త ఉండి నీతి ప్రవక్తన గల వారి మేల్కొని పాపం చేయకోకుండా దేవుడి జ్ఞానం చొప్పున మీ జీవితాల్లో నడుచుకోండి అని యేసుక్రీస్తు స్పష్టంగా ప్రపంచ మానవాళికి చెప్పాడు. ఈరోజు పునరుత్థానం ఉంటుందని చెప్పేసేసి పునరుత్థానం లేదనుకొని ప్రపంచంలో చాలామంది ఇష్టానుసారంగా తిని తాగి తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు వాళ్ళందరికీ పునరుత్థానం అనేది ఉంటుంది. నువ్వు వాళ్ళ యొక్క బోధలు వినొద్దు, మోసపోవద్దు, దుష్ట సాంగత్యం, మంచి నడవడిని చెరుపును. కాబట్టి నీతి ప్రవక్తన గలవాడై మేల్కొని జ్ఞానము చొప్పున దేవుడికి భయపడి జీవించు అని ఈ దినము నాడు యేసుక్రీస్తు లేపబట్టడం మూలంగా ప్రపంచ మానవాళికి సందేశం ఇచ్చాడు. మరి యేసుక్రీస్తు లేచాడు, దానివల్ల మనకేంటి ఉపయోగం అని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాము. దేవుడు లేవటం మూలంగా మనకి విమోచన వచ్చింది, మన పాపాలకి ప్రాయశ్చిత్తం వచ్చింది, ఆయన శిలువలో చిందించిన రక్తం ద్వారా మనము రక్షింపబడ్డాము.
పవిత్రపరచబడ్డాం కాబట్టి యేసుక్రీస్తు పునరుత్థానుడవటం మూలంగా, మరణాన్ని జయించిన జయశీలుడవటం మూలంగా, ఆయన దేవునిగా నమ్ముకోవటం మూలంగా, ఆయన సిలువలో చిందించిన రక్తం మూలంగా మనకి పాప క్షమాపణ ఉంది, విమోచన ఉంది. అప్పుడు దాకా పాప క్షమాపణ విమోచన లేదు. అలాంటి వాళ్ళకి మనకి నిరీక్షణ అనేది కలిగింది. మనల్ని విమోచించే దేవుడు ఒకడు వచ్చాడు. ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేవటం మూలంగా దేవుడిగా నిరూపించబడ్డాడు కాబట్టి ఆ నిరీక్షణ అనేది మనకు ఆధారం అయిపోయి 1వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాము. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, ఇంతవరకు కరెక్ట్గా చదవండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, ఆయన లేచినందువలన ఏం జరుగుతుందనే తర్వాత చదువుదాం. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. జీవముతో అంటే మన నిరీక్షణలో జీవం ఉంది. నిర్జీవంగా నిరీక్షణలో ఎటువంటి జీవం లేకోకుండా మనము ఎలాంటి పడితే అలాంటి నిరీక్షణతో లేకుండా జీవముతో కూడిన నిరీక్షణ అంటే ఆ నిరీక్షణకు ఆధారమయ్యే జీవితం. అంటే ఆయన జీవించాడు, చనిపోలేదు, చచ్చిపోయి డెడ్ బాడీ లాగా అలా ఉండలేదు, కానీ లేచాడు. లైవ్ అంటే ఆయన జీవిస్తూ ఉన్నాడు నిరంతరము, యుగ యుగాలు, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో సర్వాంతర్యామిలాగా ఉండి ప్రపంచాన్ని శాసించే దేవుడిగా, జీవం కలిగిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. చాలు అంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. అంటే మనకు గొప్ప స్వాస్థ్యం ఇవ్వటానికి, పరలోక రాజ్యం ఇవ్వటానికి, అంటే అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము. పరలోక రాజ్యం ఎలాంటిదంటే ఆయనతో పాటు పరలోక రాజ్యంలో మనం నిలబెట్టుకోవటానికి అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మనం జన్మింపచేశానంటే బాప్తిస్మము అనే కార్యక్రమం అప్పుడు బిగినైంది. అప్పటి వరకు ప్రపంచంలో బాప్తిస్మం అనేది లేదు. మన పాపాలని ఒప్పుకొని పాప క్షమాపణ, నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాప క్షమాపణ, నేను చేసే పాపాన్ని నన్ను క్షమించు దేవా అని దేవాది దేవుడు ఎప్పుడైతే నువ్వు మోకరించావో, ఆ పాపాలను మోకరించి దేవుణ్ణి నన్ను క్షమించు దేవా, నా పాపాన్ని క్షమించి నీ రక్తంతో కూడా అని అడగటానికి రక్తం అనేది అంతకుముందు ఆశ్రయముగా లేదు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే తిరిగి లేచాడో, ఆ లేచిన తర్వాత ఆయన సిలువలో చించిన రక్ష ప్రోక్షణతో మనందరికీ పాప ప్రక్షాళన, మన పాపాన్ని క్షమించే శక్తి ఉన్నది. కాబట్టి ఆయన మరలా తిరిగి జన్మింపచేయటానికని యేసుక్రీస్తు సిలువలో లేచుట మూలంగా మనకి జీవముతో కూడిన నిరీక్షణ. నా పాపాలని ప్రాయశ్చిత్తం చేసే దేవుడు వచ్చాడు. నా పాపాలని ఆయనతో ఒప్పుకొని నిబంధనలో ప్రవేశించి బాప్తిసం తీసుకొని మరలా నేను జన్మిస్తే నా పాప భ్రష్టమైన జీవితాన్ని, పాప పంకిలమైన నా జీవితాన్ని, నా భ్రష్టత్వపు మనసుని అన్నిటిని తీసివేసి నన్ను క్షమించి, అంటే నా పాపాలన్నిటిని క్షమించి నన్ను నీతిమంతుడిగా చేస్తాడని ఒక శుభప్రదమైన జీవంతో కూడిన నిరీక్షణ యేసుక్రీస్తు తిరిగి లేచడం మూలంగా సర్వ మానవాడికి జరిగింది. ఆ శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే మరలా నిన్ను తిరిగి జన్మింపచేశాడంటే బాప్తిస్వం తీసుకొని దేవుడితో మన పాపాలన్నిటిని కడుక్కొని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడతామనే జరిగింది. ఆ తీర్చిదిద్దబడటం మూలంగా నీకు జరిగేది ఏంటంటే అక్షయమైనది, వాడబారినది, అలాంటిది నిర్మలమైన పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళటానికి నీకు మార్గము సుగమము చేసే దేవుడితో పాటు నిన్ను ఉంచుకునేటట్లుగా దేవాది దేవుడు చేశాడు. అంటే యేసుక్రీస్తు లేచటం మూలంగా మనకి ఇంత గొప్ప, అంటే మనము రక్షింపబడతామో, పాప క్షమాపణ పొందటమో, పరిశుద్ధపరచడం అనేది ఇలాంటి జీవముతో కూడిన నిరీక్షణని మనకి దేవుడు ఇచ్చాడు అనేది మొట్టమొదటిగా యేసుక్రీస్తు తిరిగి లేపబడటం మూలంగా మనకి శుభప్రదమైన నిరీక్షణ, అంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకిచ్చి మనందరినీ పాప పంకిలమైన జీవితం నుంచి పరిశుద్ధమైన వ్యక్తులుగా మనం జన్మింపచేశాడు. నవీనమైన స్వభావం, ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టేసేసి ఆ దేవుడు ఎలాగైతే మరలా లేచాడో అలాంటి నవీన స్వభావంతో మనం జన్మింపచేసినట్లుగా బైబిల్ గ్రంథంలో చెప్తుంది. రెండో చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము.
అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టుకుని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము. అంటే విశ్వాసంతో కూడిన ఆత్మ, ఇందాక నిరీక్షణతో కూడిన జీవంతో కూడిన నిరీక్షణతో కూడిన జీవం కలిగినది మనము చేసింది. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా విశ్వాసముతో కూడిన ఆత్మ. వీళ్ళు ఏం చేస్తారు? విశ్వాసంతో, ఈ ఆత్మ కలిగిన విశ్వాసంతో కూడిన ఆత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో కూడా మమ్మల్ని లేపుతాడు. అంటే యేసుక్రీస్తు తిరిగి లేచడం మూలంగా మమ్మల్ని కూడా చనిపోయినా కానీ తిరిగి లేపి మేము మీతో కూడా తన ఎదుట నిలవబెట్టుకుంటే పరలోక రాజ్యంలో మమ్మల్ని కూడా మీ ఎదుట నిలవబెట్టుకుంటా అనేది విశ్వాసంతో కూడిన నిరీక్షణ. అంటే యేసుక్రీస్తుని లేపాడు, యేసుక్రీస్తు చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపాడు కాబట్టి మమ్మల్ని కూడా లేపుతాడు. లేపాక మమ్మల్ని అందరినీ పరలోక రాజ్యంలో ఆయన ఎదురుగా నిలబెట్టుకుంటాడని విశ్వాసంతో కూడిన ఆత్మ కలిగి ఉండటం. అంటే యేసుక్రీస్తు లేవటం మూలంగా మన విశ్వాసంతో కూడిన ఆత్మ కలిగిన వ్యక్తులుగా ఉంటాం. మన విశ్వాసం ఏంటి? ఇందాకేం నిరీక్షణ కలిగి ఉన్నామో, జన్మింపచేశాడు, పరలోక రాజ్యంలో ఉంటామని చెప్పి అది నిరీక్షణ. ఇక్కడ కూడా విశ్వాసంతో కూడిన ఆత్మ ఉంటే ఆ విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయాక తిరిగి లేపాడు కదా దేవాది దేవుడు, నన్ను కూడా చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేపుతాడు అని బలమైన నిరీక్షణ, విశ్వాసముతో కూడిన ఆత్మతో నీవు నన్ను కూడా మళ్ళీ బ్రతికించి ఆయన ముందు నిలబెట్టుకుంటాడని యేసుక్రీస్తు లేవటం మూలంగా ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడికి ఒక బలమైన విశ్వాసం కలిగింది. ఇందాక నిరీక్షణ కలిగింది, నన్ను పరిశుద్ధపరచగలడు, నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దగలడు, ఆయన ఇచ్చిన ఆ నీతితో, ఆయన రక్తం ప్రోక్షణతో నేను నీతిమంతుడిగా అయ్యాక పరలోక రాజ్యంలో నన్ను ఉంచుకుంటాడు, అలాంటి యోగ్యత నాకు ఇస్తాడని నీకు ఎలాగైతే నిరీక్షణ కలిగిందో, ఇక్కడ విశ్వాసముతో కూడిన ఆత్మని, దేవుడు పరిశుద్ధాత్మని నీకు ఇస్తే నీవేం చేస్తావంటే, దేవుడు యేసుక్రీస్తుని చనిపోయాక తిరిగి లేపాడు కదా, ఆయన మృత్యుంజయుడిగా లేపాడు కదా, మరణం మీద అధికారాన్ని ఇచ్చాడు కదా, నాకు కూడా అలాగే మరణం మీద అధికారం ఇచ్చి నన్ను కూడా లేపగలడనే బలమైన విశ్వాసంతో ఉండి దేవుడు తర్వాత పరలోక రాజ్యంలో ఆయన ఎదురుగా నిన్ను నిలబెట్టుకోగలడనే బలమైన విశ్వాసంతో నిరీక్షణ తర్వాత విశ్వాసంలోకి నిన్ను నడిపిస్తాడు. త్వరలో చూసుకున్నట్లయితే మూడవదిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన 8వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనం చదువుకున్నాం. 11వ వచనం చదువుకోవాలంటే 10వ వచనం కూడా అర్థం కావాలి. ఒకసారి చదవండి. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది కానీ ఆత్మ విషయమై జీవం కలిగి ఉన్నది. ఇందాక బాప్తిస్మం తీసుకున్నాము, తర్వాత ఆయన యందు బలమైన విశ్వాసం కలిగి ఉన్నాము, దేవుడు మమ్మల్ని చక్కగా నడిపిస్తాడు, పరలోక రాజ్యంలో ఉంటాడే. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా క్రీస్తు మీలో నున్న ఎడల అంటే దేవుడి యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కలిగి ఉంటే మీ శరీరం పాపం విషయంలో మృతమైపోద్ది. అంటే దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు పాపం చేయవు. ఈ పాప విషయంలో నువ్వు జీరోకి వెళ్ళిపోద్ది. అంటే ఇంకా మృతమైన దానిలాగా పాపం అనేది ఇంక నీ జీవితంలో ఏలుబడి చేయకోకుండా మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నువ్వు జీవిస్తూ ఉంటావు కాబట్టి పాప విషయంలో జీరో అయిపోయి డెడ్ అయిపోయి జీవము విషయంలో అంటే జీవము కలిగి దేవుడికి నచ్చినట్లుగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మృతులోనులోండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, అంటే చనిపోయిన యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి సమాధిలో నుంచి లేపిన వాని దేవుడి యొక్క ఆత్మ మీలో ఉంటే, అంటే అంత పవర్ఫుల్, మరణించిన వ్యక్తిని కూడా యేసుక్రీస్తుని లేపినంత గొప్ప వాని యొక్క ఆత్మ, అదే ఆత్మ ఆ యేసుక్రీస్తుని మరణం నుంచి లేపిన వాని ఆత్మ, ఆ తండ్రి అయిన దేవుడి ఆత్మ నీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి యేసుక్రీస్తుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయనని చెప్పినాడు. ఎంత గొప్ప సందేశమో తెలుసా? యేసుక్రీస్తుని ఏ పరిశుద్ధాత్మతో అయితే చనిపోతే తిరిగి లేపాడో అదే ఆత్మని మనకు అనుగ్రహిస్తే,
అదే ఆత్మని నీకు అనుగ్రహించినప్పుడు మృతుల్లోంచి యేసుక్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరాలను కూడా దాంట్లోంచి లేపి మీలో నివసించుచున్న ఆత్మ మిమ్మల్ని జీవింపచేస్తుంది. సజీవమైన జీవం కలిగిన వ్యక్తుల్లాగా, జీవించే వ్యక్తుల్లాగా, దేవునికి ఇష్టమైన శిల్పాల్లాగా మనల్ని చెక్కుతూ ఉంటుందని చెప్తాడు. అంటే మృతుల్లోంచి యేసుక్రీస్తుని లేపిన వాని ఆత్మ నీలో కూడా జీవించిన ఎట్లాంటి అదే పరిశుద్ధాత్మని నువ్వు పొందుకుంటే, యేసుక్రీస్తుని ఎలాగైతే లేపాడో నిన్ను కూడా అలాగే లేపేసేసి, ఆయన ఎలాగైతే ఈరోజు జీవిస్తూ ఉంటాడో, నిరంతరము జీవిస్తూ ఉన్నాడో, బ్రతికి ఆత్మస్వరూపిగా మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడో, నీవు కూడా నిరంతరము చావుకి నీకు మృతమైన దానిలాగా లేకుండా దేవుడు అంటే సైతాను యొక్క అవలక్షణాలు కానీ పాపం అనేది నీ యొక్క శరీరంలో ఏలుబడి చేయకోకుండా పవిత్రమైన జీవితంతో జీవిస్తూ జీవం కలిగిన వ్యక్తిలాగా జీవిస్తూ ఉంటావనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అంత గొప్ప ప్రేమామయుడిగా యేసుక్రీస్తు మృతుల్లోంచి లేవటం మూలంగా మనకి ఇలాంటి గొప్ప ఆదరణతో కూడిన మాటల్ని మనకి దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా పేతురు గ్రంథంలో మన పత్రికలో చూసినట్లయితే జీవంతో కూడిన నిరీక్షణ అనేది ఇచ్చాడు. దాని మూలంగా మనల్ని జన్మింపచేస్తాడు. అంటే పేతురు రాసిన మొదటి పత్రికలో ఏం చెప్పాడు, మనకి జీవముతో కూడిన నిరీక్షణ మూలంగా మనం జన్మింపచేస్తాము. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో అయితే మనకి విశ్వాసంతో కూడిన ఆత్మతో కూడిన విశ్వాసంతో కూడిన ఆత్మ మూలంగా యేసుక్రీస్తుని లేపిన వాడు మనల్ని కూడా లేపుతాడని చెప్తాడు. మూడోది ఇక్కడికి వచ్చేటప్పటికల్లా యేసుక్రీస్తుని మృతుల్లోంచి లేపిన వాని ఆత్మ మిమ్మల్ని కూడా లేపుతుంది. ఆయన మీలో జీవిస్తాడని చెప్తున్నాడు. అంటే నువ్వు జన్మింప చేస్తాడు, నిన్ను బాప్తిసం తీసుకున్నాక దేవుడి బిడ్డగా తయారు చేస్తాడు, మంచి విశ్వాసంలో నడిపిస్తాడు. ఇక్కడ దేవుడి యొక్క ఆత్మతో నిన్ను జీవింపచేసేటట్లుగా జీవం కలిగిన వ్యక్తిలాగా తెస్తాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో చనిపోయి తిరిగి లేచడం మూలంగా ఆధ్యాత్మిక మన జీవితంలో దేవుడు చేసిన 3 కార్యాలు ఏంటంటే, మిమ్మల్ని నవీన స్వభావంతో క్రీస్తు కొరకు జన్మింపచేస్తాడు, పాపపైకలమైన జీవితం నుంచి మిమ్మల్ని పవిత్రమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దుతాడు, విశ్వాసంతో కూడిన జీవిత ఆత్మతో మిమ్మల్ని జీవింపచేసేటట్లుగా చేస్తాడు. ఆయన యేసుక్రీస్తుని ఎలాగైతే మృతుల నుంచి లేపాడో ఆ ఆత్మ మీలో పరిశుద్ధాత్మని మీలో ఉండి నివసించి మిమ్మల్ని జీవింపచేసేటట్లుగా చేస్తుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే యేసుక్రీస్తు లేపబడటం మూలంగా ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలని, వాగ్దానాలని లేఖనం మూలంగా లేపడం మూలంగా దేవాది దేవుడు మనకి ఇచ్చాడు అన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాము. అంటే ఇంకా యేసుక్రీస్తు లేపబడటం మూలంగా ఏమైందంటే పాపం మీద విజయాన్ని సాధించాడు. అంటే సిలువలో ఆయన చిందించిన రక్తం మూలంగా పాపం మీద విజయం జరిగింది. ఇంకొకటికి వచ్చేటప్పటికల్లా మృత్యుంజయుడే లేచడం మూలంగా మరణం మీద విజయాన్ని సాధించాడు. తర్వాత సైతాను శక్తుల ప్రభావం అంటే అందరినీ పాపపు ఊపిలో ఉండి అందరినీ పాపంలోనే జీవింపచేసి నరకానికి తీసుకెళ్తున్న సైతాను మీద కూడా విజయం సాధించినట్లుగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాల్లో ఉంటుంది. అంటే ఆయన విజయోత్సవంతో వాళ్ళందరినీ అంటే పాపం మీద విజయం సాధించాడు, మరణం మీద విజయాన్ని సాధించాడు, సైతాను మీద సిలువలో విజయం సాధించినట్లుగా. సిలువ మరణము ఆయన పునరుత్థానం మూలంగా పాపం మీద, మరణం మీద, సైతాను మీద విజయం సాధించినట్లుగా దీంట్లో చెప్తుంది. అంటే ఇంత గొప్ప దేవుడి ప్రణాళిక ఈ యొక్క ఈస్టర్ ఈ యొక్క పునరుత్థాన దినంలో ఉంది కాబట్టి దేవుడు అంత గొప్పగా వాడుకుంటున్నాడు. కానీ ఈ దేవుడి యొక్క అంటే దేవుడి ప్రణాళిక యేసుక్రీస్తు ఇలాగ చనిపోతాడు, తిరిగి లేచాక మనందరికీ ఇలాంటిది జీవంతో కూడిన నిరీక్షణ ఇచ్చి మనందరినీ ఇలా చేస్తాడని సైతానికి తెలియదు. కానీ మనము అది తెలిసి ఉంటే యేసుక్రీస్తు చనిపోయాక తిరిగి లేచేటట్లుగా ఆయన సిలువకి అప్పగించేది కాదు సైతాను. కానీ దేవుడి యొక్క భవిష్యత్ జ్ఞానము తెలియదు కాబట్టి ఆ జ్ఞానము తెలియనందువలన ఆయన చనిపోవటానికి వాళ్ళందరినీ ఏదో ఆయన చంపేసేసి అదేదో విజయం సాధించింది అనుకుంది. కానీ ఆ సాధించటం అనేది తప్పు తర్వాత తెలిసిపోయాక అయ్యో ఈయన పాప పరిహారార్థం కోసం చనిపోయాడా, మరణం మీద విజయం సాధించాడా, మనుషుల్లో ఇంత గొప్ప స్పష్టమైన అందరినీ తన ప్రజలందరికీ పరలోక రాజ్యానికి నడిపించడానికి బాటలు వేశాడని సైతాన్ని బాధపడుతున్నట్లుగా కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మొదటి 8 వచనాల తర్వాత మీరు చదువుకోండి. ఇక్కడ లాస్ట్ 2 వచనాలు 8వ వచనం నేను చదువుతాను, అది పైన కూడా చదువుతాను. 7వ వచనము, దేవుడి జ్ఞానం మరమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను,
జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులు ఎవరికి తెలీదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయక పోయిందురు. ఎందుకంటే సైతాన్ ఏమనుకుందంటే అందరూ ఇష్టానుసారంగా భయభక్తులు లేకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడిని బాధ పెడుతున్నారు కదా, వీళ్ళని విమోచించేవాడు దేవుడు లేడు కదా, దేవుడు కోపానికి ఉగ్గతకు వచ్చి వీళ్ళని అప్పుడప్పుడు చంపేస్తున్నాడు కదా, శత్రువులకు అప్పచెప్పేస్తున్నాడు కదా, వీళ్ళ మీద కోపం తీర్చుకుంటున్నాడు కదా, వీళ్ళందరి మీద ద్వేషం పెరిగిపోతుంది కదా అనుకుంది. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాక ఆయన్ని కూడా ద్వేషించి ఆయన్ని కూడా ఏదో చేసేద్దాం అనుకుని చంపేయటానికి ప్రయత్నించింది. కానీ దేవుడి యొక్క ఆ మర్మం తెలియక యేసుక్రీస్తుని సిలువ వేసేసింది. సిలువ వేయటానికి మనుషులందరినీ పురికొల్పి నేను విజయం సాధించాను అనుకుంది. కానీ అది అక్కడే సిలువలోనే ఓడిపోయింది. మరణాన్ని జయించాడు, సైతాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. అంటే మహిమ అది లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయక పోయిందురు. ఈయన ఈ సిలువలో చనిపోయిన తర్వాత మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచాక ప్రపంచ మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చి వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఇది దేవుడి సంకల్పము, భవిష్యత్ జ్ఞానము, దేవుడి యొక్క మర్మమని సైతానికి తెలియదు కాబట్టి ఆయన చనిపోయింది. కానీ మహిమా స్వరూపిని వాళ్ళ యొక్క ఇది తెలిసే ఉంటే ఆయన మరణంకి అప్పగించేవాళ్ళు కాదు. కానీ దేవుడి జ్ఞానం మన పట్ల ఎంతో అపరిమితంగా ఉండటం మూలంగా ఆయన తన ప్రేమని మనకు వెల్లడి చేసి మనల్ని రక్షించి మనల్ని నడిపించుకుంటున్నాడన్న సత్యాన్ని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ఇలాగూ ఎంతో గొప్పగా మనల్ని పునరుత్థానం ద్వారా ఆయన లేచటం మూలంగా ఎంతో నిరీక్షణ ఇచ్చాడు, మనల్ని జన్మింపచేశాడు, తన విశ్వాసాన్ని దయచేశాడు, ఆత్మతో జీవింపచేస్తూ యేసుక్రీస్తుకి ఏదైతే ఆత్మనిచ్చాడో అదే బలమైన శక్తి కలిగిన ఆత్మని మనకిస్తూ ఉన్నాడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అలాంటి సత్యాన్ని మనం తెలుసుకొని యేసుక్రీస్తుతో జీవించాలని చెప్తున్నాడు. చివరికి యేసుక్రీస్తు లేచాడు కాబట్టి దీనికి సంబంధించిన బైబిల్లో ఒక వాగ్దానం కూడా ఉంటుంది. అంతా మెసేజ్ అయిపోయాక ఒక వాగ్దానం మనకిస్తూ ఉంటారు కదా, అదే ఒక వాగ్దానం యేసుక్రీస్తు మృతుల్లోంచి తిరిగి లేచిన తర్వాత ఇదే రోజునాడు ఒక వాగ్దానము కూడా మనకి చేయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు. అంటే యేసుక్రీస్తు లేచాడని వాగ్దానం ఇది. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును మృతుల్లోంచి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తమ చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని స్థిరపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు మృతుల్లోంచి లేపటం మూలంగా మనకి ఈ యొక్క వాగ్దానం కానీ ఆశీర్వాదం కానీ వచ్చింది. ఏమంటాడు? గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లోంచి లేపిన సమాధానకర్త. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుంచి లేపిన అంటే యేసుక్రీస్తు మృతుల్లోంచి నిత్యమైన అది ఒక దేవుడి యొక్క వాగ్దానము, నిబంధన. అంటే ఆయన సిలువలో కాచిన రక్తాన్ని బట్టి, ఆ నిబంధనని బట్టి మృతుల్లోంచి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు దాని మూలంగా మన జీవితంలో ఏమేం చేస్తాడంటే యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించేటువంటి దేవుడు మనం ఎలా జీవించాలన్నాడో అలాంటిది మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని స్థిరపరచునుగాక. అంటే చనిపోయిన ఆ మృతుల్లోంచి లేపిన దేవుడు నీ ఏం చేస్తాడు, నీ జీవితంలో ఏమి వాగ్దానం ఇచ్చాడో, నిన్నేం చేస్తాడో, నీకు ఎలా నడిపిస్తాడంటే తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు. అంటే మనలో ఎలాంటి జీవితాన్ని ఎలాంటి జరిపించాలనే దేవుడి యొక్క దృష్టిలో మన పట్ల ఏదైతే ఆయన ప్రేమ ఉన్నదో, ఏదైతే కరుణ ఉన్నదో, వాత్సల్యం ఉన్నదో అది మనలో జరిగిస్తూ ఉంటాడు. ఫస్ట్గా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగిస్తూ ఉంటాడు. రెండోది ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని ప్రతి మంచి విషయంలోనూ దేవుడి చిత్త ప్రకారము జీవించేటట్లుగా నిన్ను స్థిరపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక అనే వాగ్దానం ఆమేన్ అంటాడు. అంటే సిలువలో యేసుక్రీస్తు లేచటం మూలంగా
ఆ యేసుక్రీస్తు మనకేం చేస్తాడంటే తన దృష్టికి అనుకూలమైనది మనలో చేస్తూ మనం ఎలా జీవించాలి, మనకు పరిశుద్ధాత్మని ఇవ్వటం కానీ, మన జీవితంలో ఆయన అన్నిటినీ అనుమతి ఇవ్వటం కానీ, మనకు కావాల్సిన ప్రతి దాన్ని ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించడానికి అవకాశం ఉంది. రెండోది, మనం జీవించేటప్పుడు మంచి విషయములలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగా కంటే ప్రతిదీ మంచిగా దేవుడికి నచ్చినట్లుగా జీవించేటట్లుగా మీ జీవితాన్ని స్థిరపరిచి ఆయనకు అనుకూలంగా జీవించేట్లుగా దేవుడు చేస్తాడు. అది వాగ్దానం యేసుక్రీస్తు మృతుల్లోంచి లేవటం మూలంగా. అలాంటి కృపని దేవుడు మనకి ఇవ్వటానికి ఈ యొక్క పునరుత్థాన దినం నాడు లేచాడు. అలాంటి దేవుడిని మనం నమ్ముకున్నాం. ఇలాంటివన్నీ మన జీవితాల్లో చేయటానికి ఇంత గొప్ప మర్మం దేవుడిలో ఉంది. ఆ మర్మాన్ని తెలుసుకొని దేవుడిని మనం ఆరాధిద్దాము. జీవితాంతం ఆయన యొక్క కృప చొప్పున, ఆయన మృతుల్లోంచి మనం లేపాడు కాబట్టి ఆ యొక్క శక్తి చొప్పున మనం జీవిస్తూ దేవుడి యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మనం నడుచుకుంటూ దేవుడి ప్రేమకు పాత్రలై ఆయన సంతోషపరచబడే బిడ్డలుగా ఉంటాము. అలాంటి కృపను దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చి నడిపించి మన జీవితాల్లో ఆత్మీయమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.